హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అదో పెద్ద జాతర, పొలిటికల్ కుంభమేళ. వాస్తవంగా అంటే సమ్మక్క సారక్కనో లేదంటే కాశీలోనో అయోధ్యలోనో చూసే ఒక జనజాతర. అట్లాంటిది ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన ఒక పొలిటికల్ ఈవెంట్లో ఇంచుమించు 20 లక్షల మందికి పైగా జనం హాజరవడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు. అదే సిద్ధం సభ. మేదరమెట్టలో నిర్వహించిన సిద్ధం సభ ఇప్పటిదాకా అంటే దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే రికార్డులు సృష్టించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 20 లక్షల మందికి పైగా ప్రజలు హాజరైన అతిపెద్ద పొలిటికల్ కుంభమేళ. సో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్న క్రమంలో 46 కిలోమీటర్ల మేర చెన్నై టు కోల్కతా హైవే ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 46 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డ విజువల్స్ కూడా వెలుగులోకి వచ్చినాయి. సో ఏంటిది అని చెప్పి జాతీయ మీడియా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొందనమాట. ఒకసారి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. సో సిద్ధం సభకు హాజరైన జనం, పోటెత్తిన జనం అనమాట. సునామీ, సింపుల్గా చెప్పాలంటే జన సునామీ ఇది. దీన్ని పచ్చపత్రికలు, పచ్చ సోషల్ మీడియా మొత్తం గ్రాఫిక్స్, గ్రీన్ మ్యాట్ షో అని చెప్పి రాసుకుంటా వస్తున్నారనమాట. ఇది కథ. జనం ప్రతిస్పందన ఇట్లా ఉంది. సో ఇసుకేస్తే రాలనంత మంది జనం, ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 ఎకరాల పరిధిలో 150 ఎకరాలు పార్కింగ్ వదిలేస్తే ఇంకొక 150 ఎకరాల్లో జన సమీకరణతో నిర్వహించిన సభ. ఎకరానికి 6,000 లెక్కన వేసుకున్నా కూడా 9 లక్షల మంది జనం పట్టిన సభ ఇది. అంటే సింపుల్గా లెక్కేసినా కూడా 11-12 లక్షల మంది హాజరైనట్టు. కానీ అంతకంటే మించే వచ్చారన్నది లెక్క. ఒక వికలాంగుడు, జగన్ సంక్షేమాన్ని అందుకుంటున్న ఒక వికలాంగుడు 30 కిలోమీటర్ల నుంచి ట్రైసైకిల్ వేసుకొని కేవలం జగన్ను చూడడానికి, దూరం నుంచైనా చూడడానికి వస్తున్నారు అని చెప్పి తీసిన వీడియో. ఎక్కడి నుంచి వెళ్తున్నావు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 30 కిలోమీటర్లు నీ మీద పోతున్నావా? ఇంత ఎండకి వెళ్తున్నావా? ఎందుకు? సో ఇది జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ మేదరమెట్లలో. దీనికి సంబంధించి జాతీయ మీడియా ఏమంటుందో ఒకసారి చూద్దాం. జగన్స్ సిద్ధమెట్ అద్దంకి ఏ హ్యూజ్ హిట్. ది వైఎస్ఆర్సీపీ సిద్ధం మీటింగ్ హెల్డ్ ఎట్ అద్దంకి బాపట్ల డిస్ట్రిక్ట్ ఆన్ సండే విట్నెస్డ్ ఏ హ్యూజ్ క్రౌడ్ ఆఫ్ 1.6 మిలియన్, అంటే 16 లక్షలు. దిస్ ఈస్ ద 4th క్యాడర్ మీటింగ్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ హెల్డ్ అండర్ ది బ్రాండ్ నేమ్ సిద్ధం, విచ్ మీన్స్ రెడీ. సో సిద్ధం పేరుతో అంటే రెడీ అన్న పేరుతో నిర్వహించిన ఈ సభకు అంటే 4వ క్యాడర్ సమావేశం, ఓన్లీ కార్యకర్తల సమావేశం మాత్రమే ఇది. ది రోడ్ లీడింగ్ టు ది మీటింగ్ వెన్యూ అండ్ ది ప్రెమిసిస్ వర్ డెక్డ్ విత్ సిద్ధం కటౌట్స్, హీలియం బెలూన్స్, పార్టీ ఫ్లాగ్స్ అండ్ వెహికల్స్ bearing YSRCP stickers and adorned with large LED screens. YS Jagan speech highlights the same three parties alliance in 2014 as well. Did the same BJP, Janasena and TDP alliance implement the promises of 2014? They deleted the manifesto from their website after they won. That's their credibility. We put our manifesto in every government office and that's our క్రెడిబిలిటీ. వాస్తవానికి నిన్న మేదరమెట్ల సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోను, తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటిస్తారని అందరూ ఆశించారు. మీడియా కూడా అదే పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పి ముందే లీకులు ఇచ్చినాయి. కానీ దానికి భిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చంద్రబాబు సంతకంతో ఇచ్చిన పాంప్లెంట్లు ఏవైతే ఉన్నాయో, ఇంటింటికి పంచిన పాంప్లెంట్లను తీసుకొచ్చి చూపించి వాళ్ళ బట్టలు ఇప్పి బజార్లో నిలబెట్టిన అనమాట. వాస్తవానికి అంటే సినిమాల్లో జరిగే ట్విస్ట్ అన్నట్టు ఇది. ఎందుకంటే ఫస్ట్ విలన్లను హైలైట్ చేసి తర్వాత హీరోయిజం చూపిస్తుంటారు కదా, అందులో భాగంగా అట్లాంటి వ్యూహంలో భాగంగా తన మేనిఫెస్టోను వాయిదా వేసి ఫస్ట్ టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టోను ఎండగట్టిండనమాట. ఈ దెబ్బతో ప్రతిపక్షాలకు సౌండ్ లేకుండా పోయింది. ఇదే కూటమి 2014లో కలిసికట్టుగా వచ్చి ఏం హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చింది అన్నది చెప్పిండు కదా. మరి 2019లో మా ప్రభుత్వం వచ్చింది, ఏం చేసింది, ఇవన్నీ మా మేనిఫెస్టో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో పెట్టినాం, ఏం చేసినా కూడా జనం కళ్ళ ముందర ఉందని చెప్పి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్నట్టు. వీ హ్యావ్ గివెన్ 75,000 crores టు ది పీపుల్ ఎవ్రీ ఇయర్ బై రన్నింగ్ ది గవర్నమెంట్ వితౌట్ టేకింగ్ బ్రైబ్స్ అండ్ ఇఫ్ నారా చంద్రబాబు నాయుడు ఈజ్ టు బి ఇంప్లిమెంట్ హిజ్ ఫ్రాడలెంట్ ప్రామిసెస్ హీ విల్ నీడ్ టు బి స్పెండ్ rupees 1,40,000 crores. Are they feasible to implement? Do you believe his words again? నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిందంటే కేవలం అంటే నవరత్నాల పేరుతో చేస్తున్న డీబీటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మన ప్రభుత్వం ఖర్చు పెడుతున్న అమౌంటే ఇంచుమించు 75,000 కోట్లు.
కానీ చంద్రబాబు ఇచ్చిన 6 గ్యారంటీస్తో పాటు ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంచుమించు 1,40,000 కోట్ల డబ్బులు ఖర్చు అవుతాయి. దీనికి ఇది అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత స్తోమత ఉందా అని కూడా క్వశ్చన్ చేసిండు అనమాట. ఎందుకంటే రాష్ట్ర బడ్జెటే తిప్పి కొడితే 2-2.5 లక్షల కోట్లు మించదు. అందులో 2/3 ఈ సంక్షేమ పథకాలకు పోతే ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా, మన కమరావతి భ్రమరావతి రాజధాని నిర్మాణం ఎట్లా, మిగతా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. హీ ఫర్దర్ సెడ్ ఇఫ్ జగన్ హ్యావ్ గివెన్ హిజ్ వర్డ్ సో దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. జగన్ విల్ కీప్ హిజ్ వర్డ్స్. We will release our manifesto soon. We will promise what we can do. We will only promise what we can implement. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిండు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఏం చేస్తామో ఏం చెప్తామో అదే చేస్తాం, చెప్పిందే చేస్తామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడనమాట. ఆన్ ది అదర్ సైడ్ టీడీపీ మీడియా అండ్ సోషల్ మీడియా కమిటింగ్ దట్ ది క్రౌడ్ ఇన్ ది మీటింగ్ ఈజ్ నాట్ రియల్. It's green mat VFX. I think TDP should have taken a proper counter to the Siddham meetings by arranging more crowded meetings than this cheap propaganda. వీళ్ళు ఏమంటారంటే జాతీయ మీడియా టీడీపీ విఎఫ్ఎక్స్ అండ్ గ్రీన్ మ్యాట్ షో చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీకు దమ్ముంటే ఈ సిద్ధం సభను మించిపోయేలాగా మరొక సభ నిర్వహిస్తే సరిపోతుంది కదా, దీనికంటే ఈ చీప్ ప్రోపగండా ఎందుకు అని క్వశ్చన్ చేస్తుంది అనమాట నేషనల్ మీడియా కూడా. సో ఇది సిద్ధం సభకు సంబంధించిన రికార్డ్ షో. ఇక నేషనల్ మీడియా కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం అంటే క్యాంపెయిన్ చేసింది. ఒకసారి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఎన్డీటీవీ. Show of strength in Bapatla by Andhra Pradesh Chief Minister. Andhra Pradesh, where the Chief Minister is expected to hit out at the freshly announced BJP, TDP, Janasena party alliance. Chief Minister and Party President Vice Jagan Mohan Reddy was addressing a public meeting at Medara Melta in Adanki constituency. Let's quickly listen into the Chief Minister. సో నేషనల్ మీడియా ఇట్లా కొనియాడుతుంటే సిద్ధం సభలకు సంబంధించి మన పచ్చపత్రికలను ఇట్లా జగన్ గ్రాఫిక్ షో అని మనం రాసుకుంటాం అనమాట. పచ్చకళ్ళు కదా. సో జనం ఇట్లా పోటెత్తిరు అనమాట రోడ్ల వెంబడి. రాత్రి అంటే 9-10 గంటల టైంలో కూడా ఆ మేదరమెట్ల సభ నుంచి తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ అనమాట. నైట్ లైట్స్లో ఒకవైపు ఏమో పచ్చ మీడియా ఏమంటుంది, గ్రీన్ మ్యాట్ షో చేసిరు, గ్రాఫిక్స్ చేసిరు, విఎఫ్ఎక్స్ చేసుకొని ప్రాపగండా చేస్తున్నారు అని చెప్పుకుంటారు. మరి దీన్ని ఏమందాం? సో పచ్చ మీడియా ఎన్ని బాకాలు ఊదుకున్నా, ఎంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినా వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే మేదరమెట్లకు హాజరైన జనమే దీనికి సాక్ష్యం అనమాట. ఇప్పటిదాకా అంటే నిర్వహించిన 4 సిద్ధం సభలకు మొత్తంగా హాజరైన జనం లెక్క 45 లక్షల పైనే అని ఒక అంచనా. ఇదంతా కూడా ఓన్లీ వైసీపీ క్యాడర్ మాత్రమే, కార్యకర్తలు మాత్రమే. జనంతో నిర్వహించిన సభ కాదు, జనాన్ని తరలించిన సభ కాదు, స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలి వచ్చిన సభ అని చెప్పి వైసీపీ పార్టీ చెప్పుకుంటుంది. మరి దీని కౌంటర్గా ఇప్పుడు ఒక పార్టీ నిర్వహిస్తే ఇట్లుంది కదా, 3 పార్టీలు పొత్తును పెట్టుకున్నారు. 3 పార్టీలు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిస్తే మరి దీనికి మించి పెట్టాలి కదా. అంటే ఒక్కొక్క సభకు ఇప్పుడు వీళ్ళు నిర్వహించిన సభ 16 లక్షలు అంటే 3 పార్టీలు కలిస్తే 42 లక్షలు, 52 లక్షల మంది హాజరు కావాలి. అంత పెద్ద ఎత్తున నిర్వహించే దమ్ము వీళ్ళకుందా? చూద్దాం మరి ఈ సవాల్ను చంద్రబాబు నాయుడు అండ్ కో స్వీకరిస్తుందా లేదంటే చేతులు ఎత్తేస్తుందా, ఇట్లనే పచ్చపత్రికలలో అచ్చులేయించుకుంటారా అన్నది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.